హాయ్. అలా టీడీపీలో 2024లో ఏ ప్రభుత్వం వస్తుందన్న సో ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లోనా టీడీపీ వస్తుందన్న. ఎందువల్లండి? చంద్రబాబు నాయుడు అంటే కొంచెం సీనియర్ కన్నా, ఓకే. కొంచెం ఇక్కడ మారినట్టే సేమ్ అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం పాలిటిక్స్ మారితే కొంచెం చేంజ్ అయిపోతారు అట్లా. సో అంటే ఇప్పుడు జగన్ 175 కొడతామంటున్నారు కదా. అంత ఉండదన్న అక్కడైతే. మామూలుగా చేంజ్ అయిపోతారు, పాలిటిక్స్ చేంజ్ అయిపోతాయి అక్కడ. సో టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి? రెండుగా కలిసిపోతాయి అవి ఎట్లయినా ఫ్యూచర్లో. ఓకే. అదే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి వైసీపీకి. 2024 ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? వస్తాయని ఒక 60-70. అంటే అంతకుమించి ఏం రాదు. అంతే. అలాగే వైసీపీలో ఉన్న కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారండి? వాళ్ళు మ్యాచ్ చేంజ్ అయితే చేంజ్ కావచ్చు అనిపిస్తుంది అనుకుంటారు కొంచెం బయట. అమర్నాథ్ గురించి ఏం చెప్తారు, ఐటీ మినిస్టర్? అంత ఐడియా లేదన్న వాళ్ళ గురించి. ఓకే. అంటే ముగ్గురు మధ్య తేడా ఏంటండి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్, వీరు ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు? తేడా అంటే ఇక అందరు ఇప్పుడు ఈ సీనియర్లు అంటే ఇక సీనియర్ నడుస్తుంది కదా పాలిటిక్స్లో. అదే మీరైతే జనసేన టీడీపీ అలయన్స్ వస్తారా? వస్తుంది మ్యాక్స్, పవన్ కళ్యాణ్ మ్యాక్స్ వస్తుంది. హాయ్ సార్. హలో సార్, మనకి ఇప్పుడు 2024లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన. ఎందువల్ల? అభివృద్ధి అనేది కుంటుపడింది. రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరినీ మోసం చేస్తున్నాడు. మౌలిక సదుపాయాలన్నీ కుంటుపడ్డాయి, రోడ్లు నడిచే విధంగా లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా అధ్వానం అవుతాయి. అంటే సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి, ఈసారి 175 కొడతామంటున్నారు. ఏం కొట్టలేదు, ఏ సంక్షేమం ఉన్నా అక్కడ ధర్మానికి అన్యాయం చేస్తున్నాడు, క్రిస్టియానిటీని పెంచుతున్నాడు. అట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనకు వచ్చే ఛాన్సే లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి మధ్య తేడా ఏంటంటారు? పరిపాలన దక్షతలు ఆయన ప్రజలకు ఏదో సంక్షేమ పథకాల డబ్బులు డైరెక్ట్ వేసి ఏదో ఆయన ఆస్తి కూడగొట్టుకొని చేస్తున్నది ఆయనది. విజనరీ లీడర్ టీడీపీ నాయకుడు చంద్రబాబు. ఈయనకు విజనేషన్ లేదు. వైసీపీకి 2019లో 151 సీట్లు వచ్చాయి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నేనైతే 50కి కూడా దాటకపోవచ్చు అనేది నా అంచనా. అలాగే కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారు సార్? వాళ్ళంతా బరితెగ్గించిన నాయకులు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఏముందన్న, జగన్ అంతా సంఖ నాకిచ్చిన అంటారు జనాలు. ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ అన్నట్టు అక్కడ జగన్ చేసిరు అంటారు. మరి ఏముంది, ఇప్పుడు జనసేన ఇంకోటి టీడీపీ కలిసి మొన్న కేసుకి అయింది కదా చంద్రబాబు మీద, వస్తే టీడీపీ వస్తుందని అనుకుంటారు అందరు. అంటే ఈ 4.5 ఏళ్ల పైన జగన్ పరిపాలన ఏం నచ్చలేదంటారా? అసలు ఏం నచ్చలేదంట, పబ్లిక్ టాక్ అలానే ఉంది కదా ఏపీలో. అంటే అందరికీ డబ్బులు పంచుతున్నాడు, సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఇస్తున్నాడు అంటున్నారు కదా. ఎవరు అంటారు అన్న, ఏదో కొంతమందికి ఇస్తున్నట్ట, అందరికీ ఏం లేదు. కొంతమంది అంటారు అంతే తప్ప అందరికైతే ఏం లేదు కదా. అలాగే ఈసారి 170 సీట్కి 170 సీట్లు గెలుస్తామంటున్నారు. 170 సీట్లు ఎడ గెలుస్తారన్న. ఈసారి జనసేన జనసేన టీడీపీ కలిస్తే ఇక ఖచ్చితంగా టీడీపీ వస్తుందంట. అలాగే జగన్కి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి ముగ్గురు మధ్య తేడా ఏంటంటారండి? ఇక తేడా ఏంటంటే, ఇక జగన్ 10 ఏళ్ళు పరిపాలించింది కదా, ఇక అందరికీ తెలిసిపోయింది ఎట్లా అనేది. ప్రభుత్వం మారితే కానీ కొంచెం ఇక మార్పులు ఉంటాయి కదా. ఇప్పుడు పోయినసారి తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు రెండు సార్లు, ఈసారి మూడోసారిగా కాంగ్రెస్ గెలిపించాలని అందరు గెలిపించారు, కావాలనే గెలిపించారు కదా. కానీ అది సేమ్ అలానే ఉంటుంది అనుకుంటా అక్కడ. అలాగే జగన్ గారు ఏ మీటింగ్లో చూసుకున్న పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళు, అలాగే దత్తపుత్రుడు అంటారు కదా, ప్యాకేజ్ స్టార్ అంటారు, దాని గురించి ఏమంటారు? ఇక అంటే ఎన్నన్నా అయినా పవర్ స్టార్ కదన్న. పవర్ స్టార్ ఎన్ని చేసినా అయినా ఖచ్చితంగా టీడీపీ వస్తుంది ఈసారి. కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారండి? రోజా గురించి మనకేం తెలియదు. ఇక జబర్దస్త్ మేడం గురించి మాకేం తెలుసు. మేడం జబర్దస్త్ చేస్తే తప్ప మనకైతే తెలియదు కదా రాజకీయం గురించి. సో మీరైతే 2024లో టీడీపీ జనసేన అలయన్స్ వస్తుంది అనుకున్నారు? టీడీపీ రెండు కలిపి టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. హాయ్ బ్రదర్. 2024లో ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి? మా అంచనాల ప్రకారం అయితే చంద్రబాబు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే జగన్కి చాలా వ్యతిరేకత ఏర్పడ్డది బాగా ఆయన చేస్తున్న పరిపాలన పైన. చూస్తుంటాం కదా యూట్యూబ్ సంథింగ్ ఏది సోషల్ మీడియా, దాని పరంగా ఎంతో కొంత ఐడియా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. కానీ సంక్షేమ పథకాలు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారు జగన్. తెలియదన్న, మనది తెలంగాణ కంప్లీట్ నాలెడ్జ్ అయితే మనకి ఏపీ మీద లేదు, ఓపెన్గా చెప్తున్నా. బట్ మాకున్న ఎంతో కొంత ఉన్న దానిపైన ఐడియా, దానిపైన మేము చెప్పగలుగుతున్నాం అంతే. ఓకేనా? అంటే టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి?
టీడీపీ జనసేన అసలు పవన్ కళ్యాణ్ అనవసరంగా పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు మంచి క్రేజ్, మంచి పేరు ఉంది. సో అట్లా కలవడం వల్ల ఇబ్బంది, చాలా డ్యామేజ్ అయిపోయింది ఆయనకున్న నేమ్ అంతా. ఎందుకంటే ఆయన సొంతగా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయనకు క్రేజ్ ఏర్పడ్డది. అది మళ్ళీ అతనికి అతనే నాశనం అయింది అదంతా. అట్లా అది చేసేది కాకుండా ఇప్పుడు కాకుండా ఇంకో 10 సంవత్సరాలకైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వచ్చేదేమో. కానీ అలా కలవడం వల్ల అయితే బాగా పేరు డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు చిరంజీవి కూడా అదే చేశాడు కదా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు చాలా క్రేజ్ వచ్చింది. పాలిటిక్స్లో అప్పుడే రాజకీయం రావాలంటే రాదు, అనుభవం కావాలి, ప్రజలలో మార్పు రావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. వెంటనే రిజల్ట్ రావాలంటే ఎవరికి కూడా రాదు. థ్యాంక్ యూ. ఓకే.